అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎప్పుడు నేను ఒక్కదాన్ని వచ్చేదాన్ని, ఈరోజు మా అక్క కూడా వచ్చింది. సో ఎందుకు అని అంటే మేమైతే మా అమ్మకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. సో అదేంటి అనేది మీకు సర్ప్రైజ్ ఇచ్చినాక చూడండి. అండ్ అది ఎందుకు ఇచ్చామో కూడా మేము తర్వాత అయితే చెప్తాము. అది ఇచ్చిన తర్వాత అది ఎందుకు ఇచ్చామని చెప్తాం మా అమ్మ వచ్చిన తర్వాత. అండ్ ఈ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మేము చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాము. సో ఎందుకంటే మా దగ్గర చిన్న అమౌంట్ అయితే ఉంటుంది, కానీ జాబ్ చేసే వాళ్ళకి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. బట్ మేము హౌస్ వైఫ్స్ కాబట్టి మాకు ఇది చాలా పెద్ద విషయం. సో ఎప్పటి నుంచో మేమైతే మనీ సేవింగ్ చేసుకొని ప్లానింగ్ అయితే చేసాం. మా అక్క నేను మదర్స్ డేకి అనుకున్నాం, బట్ మదర్స్ డేకి మా అక్క వాళ్ళ ఇంట్లో నేను మా ఇంట్లో ఉండిపోయాను. సో అప్పటి నుంచి ప్లాన్ చేసి 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 ఇంక ఇప్పుడు ఇద్దరం వచ్చామని ఇప్పుడు కుదిరింది మాకు. అందుకే మా మమ్మీకి అయితే సర్ప్రైజ్ ఇస్తున్నాం. సో సర్ప్రైజ్ ఏంటనేది చూడండి మీరే. మా మమ్మీ పడుకుంది, ఇప్పుడు చూపిస్తా చూడండి. మా మమ్మీ అయితే పడుకుంది. అవును దండగా మా అమ్మ వాళ్ళందరూ బయట కూర్చున్నారు. మేమైతే ఆల్రెడీ దీని ముందే తీసుకొచ్చి దాచిపెట్టాం. అప్పుడు తీసుకోం ఇక్కడ ఒకసారి వచ్చాడు కూర్చోవే. దా ఇక్కడ కూర్చుందిరా, రావే ఒకసారి ఒకసారి వచ్చాడు కూర్చోవే. ఇద్దరికే అనుకో ఏమవుతుంది. ఒకసారి వచ్చాడు కూర్చోమా. తొందరగా రైట్ రారా, వీడియో దిద్దు. మంచిగా ప్యాంట్ చూడు దిలీప్, ఇటు వీడియో దిద్దురారా. దిలీప్ వీడియో పట్టుకోరా. మమ్మల్ని కొడది. ఓపెన్ చేయండి. సెల్లు తెచ్చుంటారు. సెల్ అది నాకు తెలుసు. సెల్ అది నేను చెప్పలా. సెల్ అంటే ఎల్లో కలర్ బాక్స్ ఎవరి కాడ ఉండిద్ది అసలు చెప్పు. రియల్మీ సెల్ అదిగా, సిమ్ సెల్ మొత్తం తెచ్చిచ్చారు. ఓపెన్ చేయి, ఓపెన్ చేసి చూపి. వీడియో చూపియే. అంటే ఇప్పుడంటే మాకు ఉంది. సో వీళ్ళు మేమందరం వెళ్ళిపోయినాక మా అమ్మతో వీడియో కాల్ మాట్లాడుకోవడానికి అయితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంకా మా నాన్న మా తమ్ముడు అయితే డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మాకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు అయితే ఇంటికాడ ఉండరు. అందుకనే నేను మా అక్క ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకొని డబ్బులు వేసుకుంటాను. సో మమ్మీకి దీన్ని మా అమ్మ చేత ఆన్ చేపిస్తాం. ఆన్ చేయాలి, దగ్గరికి రాదు. అన్నీ ఆడ ఆన్ చేసి పెట్టారా? అన్నీ ఆన్ చేసి పెట్టారా? గ్లాస్ కార్డ్ అంతా వేయించారు. ఎంత అక్కది? ఎంత పడింది? 10,000 పడి ఉంటుంది. నేను చెప్పలా, తేంగానే చెప్పలా. చెల్లి
ఇదే ఆయనకు కొనిచ్చి నాకు చేతి పెట్టారు మీరు. అయితే మొన్నటి నుంచి మా అక్క అయితే మ్యారేజ్ డేకి మా ఆయనకి ఫోన్ కొనిస్తా. సో మా అక్క అయితే ఎప్పటి నుంచో మా అమ్మతో అంటుంది మా మ్యారేజ్ డేకి మా ఆయన ఫోన్ బాగాలేదు, నేను ఫోన్ గిఫ్ట్ ఇస్తాను. అయితే ఫోన్ చూసి ఇప్పుడు మేము అమ్మని ఏప్రిల్ ఫుల్ చేస్తున్నామేమో, వాళ్ళ ఆయనకు కొని ఉత్తుగా ఆశ పెడుతున్నాం అనుకుంటుంది. కానీ ఆ మమ్మీ ఇప్పటికి కూడా నమ్మట్లేదు. నిజంగానే మేము మా అమ్మకనే కొన్నాము. నిజమేనే. ఒక ఫోటో పాపం మా అమ్మకు ఫోన్ వాడడం రాదు, ఓన్లీ ఒక గేమ్ వాడిద్ది అండ్ యూట్యూబ్లో మా వీడియోస్ చూసిద్ది అంతే. ఇప్పటికి కూడా నమ్మట్లేదు చూడండి పాపం. సరిగా రావాలి. మా అమ్మతో మొదటి సెల్ఫీ. ఏమద్దు, మా గుర్తుకి ఇచ్చాం మేము, ఇదే ఉండాలి అమ్మకాడ. ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు ఫస్ట్. చెప్పే నిజంగా నాకు ఇస్తే ఫీల్ అవుతా. నీకేమా? మా అమ్మ అసలు ఇప్పటికి కూడా నమ్మట్లా. చెప్పుమా. కాదు నీకే, నిజంగా నీకే లేవే. గేమ్ ఎక్కించుకో, యూట్యూబ్ ఎక్కించుకో. ఎట్లా అనిపించింది? హ్యాపీగా ఉందా? మా అమ్మ ఎంత హ్యాపీగా ఉండేది అనేది మా అమ్మ ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంటది. చెప్పు. జలస్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? చూసారు కదా ఎవ్వరు నమ్మట్లేదు. నిజంగా ఇదైతే మేము ఇప్పుడు అనుకోని చేయలేదు, చాలా డేస్ నుంచి చేస్తున్నాం. నువ్వు చెప్పురా నిజంగా. నాకే అనుమానం ఉంది. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఫోన్ షాప్ లో క్రెడిట్ అంతా దొబ్బేస్తున్నాడు చూసారా? మా 6 నెలల కష్టం ఇదంతా. మేము ఒక హౌస్ వైఫ్ ని, మా దగ్గర మనీ ఉండాలంటే చాలా రోజుల నుంచి హౌస్ వైఫ్స్ కి మనీ ఎర్న్ చేయడం అంటే చాలా కష్టం. కాబట్టి మేము ఎంత పొదుపు చేసి దాచిపెట్టుకున్నామో మీరే 1 రూపీ కూడా సేవ్ చేసాం. మీరే చేసుకోండి. మేము అన్ని మా ఖర్చులు తగ్గించుకొని మేము దాచిపెట్టుకొని మా అమ్మకంటూ మదర్స్ డే గిఫ్ట్ కానీ ఇచ్చాము. కానీ అప్పుడు కుదరలేదు, మనీ అడ్జస్ట్ కాలేదు. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మా మమ్మీ చూడండి ఎట్లా చూస్తుందో. వీడు దొబ్బేస్తాడు ఫోన్. ఎలాగే వీడైతే 1 రూపాయి కూడా హెల్ప్ చేయలేదు. వీడు దొబ్బేస్తాడు. అడుగుంటే ఇచ్చోండి. వీడు దొబ్బేస్తాడు. అడుగుంటే ఇచ్చోండి. వాడు హెల్ప్ తీసుకుని అనుకున్నాం, బట్ మాకైతే అంత అవసరం రాలేదు. వీడితో సర్ప్రైజ్ ప్లాన్ చేయడం అంటే కుదరదు. వీడు నెంబర్ 1 బోల్షెడ్ గై. సో వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఒకసారి న్యూ మొబైల్ చూపియండి. మా అమ్మకి కొత్త మోడల్ సెల్ కొనిచ్చిన. సో మా తమ్ముడు చాలా ఫీల్ అవుతున్నాడు లేకుండా వద్దానని. నిజంగా మీరందరూ మా ఛానల్ని సపోర్ట్ చేసి నిజంగా నా ఛానల్ మంచిగా ధన్యవాదాలు రావట్లేదే ఛానల్ ఏమంటారు, పెద్దగా హిట్ అయితే మన ఛానల్. సో ఆ ఛానల్లో పెద్ద హిట్ అయినప్పుడు మా తమ్ముడికి నిజంగానే ఐఫోన్ ఉంటాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. మీరు సైతే ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. హలో గైస్, వీడియో ఎలా ఉంది? బాగుంది కదా? మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, నువ్వేంటి, ఆ వీడియో ఏంటి, ఆ వీడియోలో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, అసలు ఆ వీడియో ఎప్పటిది అని మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తాను. ఆ వీడియో అయితే ఇప్పటిది కాదు, దాదాపుగా ఆ వీడియో 8 months బ్యాక్ది. సో నేను ఒక వీడియోలో చెప్పాను కదా, నా ఫోన్లో స్టోరేజ్, ఫొటోస్, వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి.
ఈ తర్వాత నేను ఫోన్ షాప్కి వెళ్ళి అన్నీ నేను రికవర్ చేసుకున్నానని. సో నేను దాంట్లో పడి మర్చిపోయాను, అసలు ఈ వీడియో ఒకటి ఉందని కూడా నాకు గుర్తులేదు, మర్చిపోయాను. ఈ వీడియో తీసాము, ఇలా గిఫ్ట్ ఇచ్చిన వీడియో ఉందని నేను మర్చిపోయాను అసలు ఇన్ని రోజులు. సో రీసెంట్గా ఏంటంటే నేను స్టోరేజ్ క్లియర్ చేస్తున్నా, అవసరం లేని ఫోటోలు కానీ వీడియోలు కానీ డిలీట్ చేస్తున్నా. అప్పుడు బయటపడింది వీడియో. అరే ఇదెలా మర్చిపోయాను, మా అమ్మకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను కదా, ఇది వీడియో తీసుకున్నాను, దీన్ని నేను ఎలా మర్చిపోయానని అయితే నాకు అర్థం కాలేదు. సో వెంటనే ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేసేసాను. మా అమ్మకి మేము ఇచ్చింది కూడా తన కోసం కాదు, మా కోసమే. ఎందుకంటే మా నాన్న మా తమ్ముడు ఇంట్లో ఉండరు, 24 hours బయటకు వెళ్ళి పని చూసుకుంటారు. అలాంటప్పుడు తను ఒక్కతే ఉంటుంది. లేదంటే మమ్మల్ని చూడాలనిపించినా వాళ్ళ ఫోన్లు ఇంటి దగ్గర ఉండవు కాబట్టి తనకంటూ ఒక ఫోన్ ఉంటే మమ్మల్ని ఎప్పుడు చూడాలనిపించినా కూడా వీడియో కాల్ చేసుకోవచ్చు, లేదంటే మా వీడియోస్లో కూడా చూడవచ్చు అని చెప్పి మేము ఇలా అర్థం చేసుకొని తనకు ఫోన్ అయితే కొనిచ్చాము. ఆ ఫోన్ ఇచ్చినప్పుడు తన కళ్ళల్లో ఆనందం మేము 10 కోట్లు పెట్టిన ఆనందాన్ని అయితే కొనలేము, చూడలేము. ఇంకా వేరే ఏది ఇచ్చినా నేను చూడలేము. దాంట్లో కూడా మా అమ్మకి నాకు ఫోన్ వచ్చింది, నేను అవి చేయాలి ఇవి చేయాలని లేదు. ఆ ఫోన్లో కూడా మమ్మల్ని చూసుకోవడానికి, లోకంలో స్వార్థం అంటూ లేకుండా తన కోసం తను కాకుండా తన పిల్లల కోసం బ్రతికేది ఒక్క అమ్మ మాత్రమే. సో అమ్మ కళ్ళల్లో ఆనందం చూడడానికి అసలు ఏం చేసినా తప్పులేదనిపిస్తుంది. నిజంగా ఆ క్షణంలో మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తే నిజంగా ఈ గిఫ్ట్ ఎప్పుడో ఇచ్చుంటే బాగుండేది, అమ్మ ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుందని తెలియలేదు అనుకున్నాం. సో మీరు కూడా మీ తల్లిదండ్రులకి ఏది ఇష్టమో తెలుసుకొని, ఫోన్ అనే కాదు వాళ్ళకి చిన్న చిన్నవి చాలు, మనం పెద్దగా కోట్లు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న చిన్న చిన్న ఆనందాలు. ఇంట్లో హౌస్ వైఫ్స్కి ఏముంటాయి, అమ్మలకి ఏదో ఒక శారీ లేదా ఒక బ్యాంగిల్స్ ఎంత ప్రేమగా ఇస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా మీ తల్లిదండ్రులని ఏం నచ్చుతుందో అది ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూసి మీరు సంతోషపడండి. వీడియో తీస్తున్నంతసేపు మా అమ్మని కళ్ళల్లో ఆనందం చూస్తే నా మనసు నిండిపోయింది, మనస్ఫూర్తిగా అసలు చాలా తృప్తిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి, మీ అమ్మ నాన్నకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వండి. ఆ హ్యాపీనెస్ అనేది మీకు ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు. మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.